హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బాచ్పల్లి లొకేషన్లో ఉన్న 200 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు 9.5 ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 9.59 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. అప్రూవల్ వచ్చేసి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో మనకు టోటల్ 4 టవర్స్ ఉంటాయి. ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+18 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ కమ్యూనిటీలో మనకు 3 లెవెల్ బేస్మెంట్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సైట్ లొకేషన్లో 3 BHK మోడల్ ఫ్లాట్ అండి, నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 1860 స్క్వేర్ ఫీటు, 1860 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్స్ వచ్చేసి రెప్యూటెడ్ బిల్డర్స్ అండి. వీళ్ళు ఆల్రెడీ నానక్రామ్గూడలో మనకు సౌత్ ఇండియాలోని టాలెస్ట్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంపెనీ నేమ్ వచ్చేసి మనకు SAS Infra. బాచ్పల్లి లొకేషన్లో కూడా వీళ్ళు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ ఇందులో యూనిట్ టైప్ వచ్చేసి 2 BHK 3 BHK 3.5 BHK అనేది మనకి ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 75 lakhs నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ల్యాండ్ సైజు మనకు 9.59 ఎకర్స్, 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మన మెయిన్ రోడ్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. ఈచ్ టవర్ వచ్చేసి 3 బేస్మెంట్స్ ఉండి G+18 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్లాట్ సైజెస్ పరంగా చూసుకుంటే 2 BHK వచ్చేసి 1290 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ మనకి 3 BHK వచ్చేసి 1670 స్క్వేర్ ఫీట్ నుంచి మనకు 1860 స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు 3 BHK ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ 3.5 BHK మాత్రం 2035 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఫేసింగ్ వైజ్గా ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కంప్లీట్గా మనకు 60,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇండోర్ అమ్యూనిటీస్ అనేటివి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అమ్యూనిటీస్ కింద మనకు జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, కిడ్స్ ప్లే ఏరియా, స్పా, యోగా, EV ఛార్జింగ్ పాయింట్స్, కన్వీనియన్స్ స్టోరు లాంటి చాలా అమ్యూనిటీస్ మనకు ఆ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ప్రాజెక్ట్ హైలైట్స్ వైజ్గా చూస్తే G+4 క్లబ్ హౌస్ అండి. మనకు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ఫెసిలిటీ కూడా మనకి ఇండోర్ జిమ్, అవుట్డోర్ జిమ్ ఫెసిలిటీ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ కేటగిరీని బట్టి చాలా అమ్యూనిటీస్ అండి, ఆల్మోస్ట్ 50+ అమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ అండి. అండ్ బెడ్రూమ్ సైజెస్ స్పేషియస్గా ఇచ్చారు. ఈ ఫ్లాట్ సైజు మాత్రం మనకు 1860 స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా. 2 BHK వచ్చేసి ఒక సైజే ఉందండి, 1290 స్క్వేర్ ఫీట్, 1290 స్క్వేర్ ఫీట్. మిగతా యూనిట్స్ అన్ని మనకు 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 3.5 BHK ఉన్నాయి. అండ్ కంపెనీ వాళ్ళ సేల్స్ టీమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి కొటేషన్, ప్రైస్ అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఒక 5 kilometers రేంజ్లోనే మనకు వికాస్ కాన్సెప్ట్ స్కూల్, మనకు సెనిటర్ గ్లోబల్ స్కూల్, కెనడీ స్కూల్, శాండ్ఫోర్డ్, సిల్వర్ ఓక్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ హబ్ లొకేషన్లోనే మనకి ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది. యూనివర్సిటీ అయితే KL యూనివర్సిటీ, విజ్ఞాన్ కాలేజ్ అనేది మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. హాస్పిటల్స్ వైజ్గా చూస్తే మనకు SLG హాస్పిటల్, మమతా అకాడమీ, ల్యాండ్మార్క్ హాస్పిటల్, అంకురా, రెయిన్బో చిల్డ్రన్, కిమ్స్ అండ్ ఇలాంటి హాస్పిటల్స్ అని 10 minutes నుంచి 15 minutesలో మీరు ఈ హాస్పిటల్కి రీచ్ అయిపోవచ్చు. ఎంటర్టైన్మెంట్ షాపింగ్ వైజ్గా అయితే మంజిరా మాల్, ఫారం మాల్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అంటే కుకట్పల్లి లొకేషన్కి ట్రావెలింగ్ టైం బేస్ చేసుకొని మనకు ఆ లొకేషన్లో ఉన్న మాల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఫ్యూచర్లో మనకి ఈ ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి బాచ్పల్లి లొకేషన్లో కూడా మనకు షాపింగ్ మాల్స్ అనేవి చాలా వరకు కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉంది, ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈ ప్రాజెక్ట్ మెయిన్గా మనకు మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి టువర్డ్స్ గండిమైసమ్మ వెళ్ళే 200 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి. ఈ రోడ్లో మనకు మెయిన్ రోడ్లో బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది. మెట్రో స్టేషన్ అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ లేదా JNTU మెట్రో స్టేషన్, ఈ లొకేషన్ నియర్ బై మెట్రో స్టేషన్స్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకి సేల్స్ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి.
ఇది మనకు ప్రాజెక్ట్ హైలైట్స్లో చిల్డ్రన్ ప్లే ఏరియా, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు, మనకి ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ మీకు స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను, ఓపెన్ బ్యాడ్మింటన్ కోర్టు, పార్టీ లాన్, స్కేటింగ్ ఏరియా, గజీబో, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, మనకు జాగింగ్ వాకింగ్ ట్రాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రతి ఫ్లాట్కి ప్రొవైడ్ చేస్తారండి. వీళ్ళు శాస్ ఇన్ఫ్రా అనే వాళ్ళు మనకి ఏంటంటే నానక్రామ్గూడలో మనకు సౌత్ ఇండియాలోని టారెస్ట్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మంచి రెప్యూటెడ్ బిల్డర్స్ అండి. వీళ్ళకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 3-4 దాకా రన్ అవుతున్నాయి. ప్రజెంట్ మనకు బాచ్పల్లి లొకేషన్లో వీళ్ళ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో డెవలప్మెంట్ అనేది రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.